ఇక వాయిస్ ఆఫ్ పీపుల్ డీటెయిల్స్లోకి వెళితే రాష్ట్రంలో దాదాపు 3 నెలల తర్వాత వ్యవసాయేతర భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ధరణి వెబ్సైట్పై దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు రిజిస్ట్రేషన్లు ఆపాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలను కూడా జారీ చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ద్వారా నిర్వహించడానికి హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు సాఫ్ట్వేర్ నిర్దేశించిన మొత్తంలో ఫీజులు సుంకాలు చెల్లించి నేటి నుంచి స్లాట్ బుక్ చేసుకోనున్నారు. బుక్ చేసుకున్న స్లాట్లోని తేదీ ప్రకారం ఈ నెల 14 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఇక సీఎం కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్ళనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలను విడుదల చేయాలని చాలా కాలంగా సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంక ఇవే అంశాలపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు గోశాల శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సచిన్ గారు, ప్రముఖ ఎనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో లక్ష్మణ్ రెవెన్యూ ఉద్యోగ సంఘ నేత కూడా మనతో పాటుగా జాయిన్ అని ఉన్నారు. ముందుగా ధరణి పోర్టల్ని ఎంతో హడావిడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అయితే అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి, టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన దుస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసులు కూడా పెట్టడం జరిగింది. దీని మీద హైకోర్టు స్పందించి గతంలో ఏదైతే మాదిరిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారో ఆ రకంగానే చేయించుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనిపై మరి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో, విశ్లేషకులు దీనిపై ఏ రకంగా స్పందిస్తున్నారన్నది ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్లో తెలుసుకుందాం. ముందుగా మన ప్రతినిధి రాములు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. రిజిస్టర్ ఆఫీసులో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు ఆయన మాటలోనే విందాం. రాములు, గుడ్ మార్నింగ్. రాములు, ధరణి పోర్టల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హంగామాతో ఆ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. అంతా ఆన్లైన్లోనే జరిపించాలని చెప్పి యోచించింది. కానీ అవేవి కూడా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేని పరిస్థితి మనం చూసాం. 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన దుస్థితి. దీంతో చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. రెవెన్యూ పరంగా కూడా ఇబ్బంది తప్పలేదు ప్రభుత్వానికి. సో ఈ నేపథ్యంలో కోర్టు కేసులు వేయడం, హైకోర్టు నిన్న ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఓవరాల్గా జరిగిన ఈ ఎపిసోడ్లో ధరణి పోర్టల్లో ఉన్న లోపాలేంటి, పాత పద్ధతిలో వెళ్ళడం వల్ల ఏమైనా నష్టం ఉందా ప్రభుత్వానికి కానీ వేరే రకంగా కానీ? వర్మ, ఏదైతే వ్యవసాయ సంబంధించిన ఆస్తుల నమోదుకు గత 3 నెలల క్రితం ధరణి పోర్టల్ వెబ్సైట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టానికి శ్రీకారం చుట్టిందో అది ట్రయల్ రన్ లో విఫలమైందని చెప్పి అనుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు మరియు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో మళ్ళీ పాత పద్ధతికే ఎట్టకేలకు ప్రభుత్వం వచ్చిందని చెప్పి అనుకోవాలి. అయితే ఇంకా ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ ల పైన ఇంకా న్యాయస్థానాల్లో తీర్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా దానికోసం ఎడ్జులాల్సి ఉంది. అయితే ప్రధానంగా ధరణి పోర్టల్ వెబ్సైట్ నేపథ్యంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లని ఆపాలని చెప్పి ప్రభుత్వం చూసింది. గతంలోనే వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడంతో వస్తోంది. ఇప్పుడు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు దాదాపు 3 నెలల పైగా, అంటే 94 రోజుల పాటు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ జరగకపోవడం, అసలు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఎత్తివేసి తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వంలోని అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ ప్రక్రియపై అనేక కసరత్తులు చేసి అనేక మందిని అవుట్సోర్సింగ్ కింద ఎంప్లాయీస్ ను ఈ వెబ్సైట్ లో పనిచేసేందుకు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు సాగడం లేదన్న భావనకు వచ్చిన ప్రభుత్వం ఇటు హైకోర్టులో కూడా చాలా మంది వివిధ రాజకీయవేత్తలు కానీ మా సామాజిక వేత్తలు కానీ ఈ రోజు ధరణి పోర్టల్ యొక్క ప్రమాదము, ధరణి పోర్టల్ యొక్క విషయాన్ని గమనించి దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ధరణి పోర్టల్ వెబ్సైట్ విఫలమైంది కాబట్టి దాన్ని తీసేయాలి, యథావిధిగానే ఆస్తుల నమోదు కానీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగిస్తారని చెప్పి వేసిన నేపథ్యంలో అనేక వాదోపవాదనలు అటు గవర్నమెంట్ తరఫున పిటిషనర్స్ వేసిన పిటిషన్ల తరఫున వాదోపవాదన తర్వాత హైకోర్టు ఎట్టకేలకు ప్రభుత్వానికి పాత పద్ధతిని
ఈ రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించాలని చెప్పి చెప్పడంతో ఎటకెల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తదితర అధికారులతో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదించి ఈ రోజు మరి ఈ రోజు నుంచి స్లాట్ బుకింగ్ ప్రక్రియను మొదలు పెట్టడం జరిగింది. పాత పద్ధతిని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేసేందుకు కూడా దీంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కార్యాలయాలు కూడా అధికారులు తమ విధులకు హాజరై రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అయితే స్లాట్ బుకింగ్ రేపు నుంచి ఈ రోజు నుంచి చేసుకొని 14 నుంచి ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసి సమయం కేటాయించారో ఆ సమయానికి మాత్రమే ఈ రోజు వ్యక్తులు వెళ్ళాలి. కాబట్టి అమ్మకాలు కొనుగోలు అనే విషయాలపైన ఎవరు కూడా ఆందోళన పడవద్దు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సజావుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు సహకరించాలని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉంది. అయితే మరోవైపు ఎల్ఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పైన కూడా ఇంకా న్యాయస్థానాల్లో తీర్పులు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి గత జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అటు రాజకీయ పక్షాలు వచ్చిన డిమాండ్ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆచితూచి వివరిస్తున్నట్టు కనబడతా ఉంది. ఎల్ఆర్ఎస్ అనేది మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ సూచనని చెప్పి అనుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై కూడా ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ యొక్క విధానాన్ని కూడా మార్చాలని చెప్పి కోరుతా ఉన్నాయి. వర్మ రైట్ రాములు, ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అంటే అందులో చాలా అవకతవకలు దొరుకుతున్నాయి. రిజిస్టర్ ఆఫీసులో అవనివ్వండి, రెవెన్యూ సిబ్బంది చేతివాటం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వీటిలన్నింటినీ పూర్తిగా రూపుమాపడానికే ధరణి పోర్టల్ తీసుకొస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితి గతంలో. కానీ అది ఫెయిల్ అయిన కారణాలు అంటే ఏదైనా ఒక ఇలాంటి యాప్స్ తీసుకొచ్చినప్పుడు, ఒక కొత్త ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఆచితూచి పూర్తి స్థాయిలో అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజలతోటి సంబంధమైన విషయం కాబట్టి, కోట్లాది రూపాయలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి, ఈ రిజిస్ట్రేషన్ అవసరం అవనివ్వండి, భూమి కొనుగోలు అవనివ్వండి, అమ్మకాలు అవనివ్వండి, దీనికి సంబంధించి ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఇందులో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఇబ్బందికరంగా మారినాయి. మళ్ళీ పాత పద్ధతిలో వెళ్తే వీళ్ళందరికీ కూడా తాళాలు ఇచ్చినట్టేనా? అంటే మనం ప్రధానంగా ఆలోచించాలి. వ్యక్తిగత ఆస్తుల నమోదు అనేది ఇప్పటికే రెవెన్యూ పరిధిలో ఉన్న రికార్డుల్లో కంపల్సరీ విలేజ్ లెవెల్లో కానీ, రెవెన్యూ మండల రెవెన్యూ జిల్లా లెవెల్లో కానీ కంపల్సరీ అక్కడ ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే వ్యవసాయేతర భూముల విషయంలో, ముఖ్యంగా వ్యవసాయ భూముల విషయంలో కూడా ఇప్పటికే రైతు బంధు పథకం పేరుతో, రైతు సమగ్ర సర్వే పేరుతో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట్లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే మొత్తం అన్ని రకాల సర్వేలు చేసి సమగ్ర కుటుంబ సర్వే పేరుతో అన్ని రకాల ఆస్తులు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కులాల గణన కానీ, తర్వాత భూముల గణన కానీ, ఆస్తుల గణన కానీ మొత్తం కూడా చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ కానీ ఇంకా ఇతర వ్యవస్థల్లో కూడా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో, విఆర్ఏ, విఆర్ఓ, విఏఓ అలాంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ ఆస్తులు నమోదు చేస్తుంటారు. కానీ కొత్తగా ధరణి పోర్టల్ వెబ్సైట్ అనేది వ్యక్తిగత ఆస్తుల నమోదు అనేది చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించినది. ఈ నేపథ్యంలోనే దాదాపు 94 రోజులు రిజిస్ట్రేషన్ సాగిపోయి చాలా మంది చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. దీని నేపథ్యంలో ఇండియా పార్క్ చౌరస్తాలో కూడా రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వంలో మార్పు రావాలి, న్యాయస్థానాలు కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకొని ఈ విధమైన చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఎదురైన పరిస్థితుల్లోనే ప్రభుత్వం గత రాజకీయంగా పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కూడా ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పి అనుకోవాలి. వర్మ రైట్, థ్యాంక్ యూ రామ్జీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మనతో పాటుగా గోశాల శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు చెప్పండి. రైట్, ధరణి పోర్టల్ గురించి వినే ఉంటారు మీరు. చాలా ఆర్భాటంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తర్వాత ఇబ్బందులు తప్పలేదు. దీని మీద కూడా చాలా నెగిటివ్ వాయిస్ వచ్చింది. ఇదేదో కావాలని చెప్పి ఆస్తులకు సంబంధించి మొత్తం చిట్టా అంతా కూడా ప్రభుత్వం ముందు పెట్టుకుంటున్నదని, అంటే దీన్ని పూర్తిగా రూపుమాపడానికి ఏదైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో కట్టడి చేసే విధంగా ఈ చర్యలు చేపడుతున్నామని చెప్పి దీన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో రాలేని పరిస్థితి. మళ్ళీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు అంటే రెవెన్యూ శాఖకి, రిజిస్టర్ ఆఫీసు ఉద్యోగులకి, అందరికీ కాకపోయినా కొంతమందికి మీకు తెలిసే ఉంటుంది.
వాళ్ళు ఏ రకంగా అవినీతికి పాల్పడతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా కోట్లాది రూపాయల అవినీతి తిమ్మింగళాలను కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ వాళ్ళ చేతికి తాళాలు వెళ్ళిని అంటే ఇంకా యథారాజా తథాప్రత కింద అక్రమార్కులు చెలరేగిపోయే పరిస్థితి ఉంటుందా? సామెత చెప్పినట్టుందండి, సమర్థతని ఎవరు శంకించక్కర్లేదండి. భారతదేశంలో అధికారుల సమర్థత చాలా గొప్ప సమర్థత. అందరూ బ్రిటిషర్సే పొగిడారు, ప్రపంచం అంతా పొగుడుతోంది మన సమర్థతని. కానీ ఇక్కడ వచ్చేప్పటికి అధికారులు అంటే అన్ని రంగాల్లో కూడా అధికారులు, రాజకీయ నాయకులు, ఎవరైనా సరే వీళ్ళ సమర్థత కన్నా వీళ్ళల్లో శీలం తక్కువ ఉంటుందండి. శీలం లేక ఇదంతా కూడా ఇంటిగ్రిటీ లేకపోతే అసలు దీని మోసం, ప్రజలను ఎలా మోసం చేయాలి, అవినీతి ఎలా ఇంకల్లా రకరకాల ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతిగా పాల్పడేటువంటి పద్ధతుల్లో తెలివితేటలు చాలా అందివేసిన చేతుల్లో చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ధరణి పోర్టల్ హడావిడిగా పెట్టారని మొట్టమొదటి మీరు ప్రస్తావిస్తూ చెప్పారు. హడావిడిగా ఆదరాబాదరాగా పెట్టారు. దేనికోసం పెట్టడం జరిగింది? నిజంగా ల్యాండ్స్ మనకి ఇవాళ రికార్డులో ఎంత ఉంటుందండి? సపోజ్ ఒక 10 లక్షల ఎకరాల రికార్డులు ఉంటుంది అనుకుందాం, కానీ భూమి మీద 3 లక్షల ఎకరాలే ఉంటుంది. భూమి మీద ఉన్న జాగా కన్నా భూమికి 10 రెట్లు దస్తావేజులు అందరి దగ్గర ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర రికార్డ్ ఆఫ్ రైట్స్ లో యాజ్ ఇఫ్ దే ఆర్ హోల్డింగ్ దిస్ మచ్ ఆఫ్ ల్యాండ్, పొసెసింగ్ దిస్ మచ్ ఆఫ్ ల్యాండ్ అని. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ బ్యాంకుల్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫండింగ్ ఏజెన్సీ దగ్గర పెట్టి వాళ్ళు ఫండ్స్ తీసుకుంటారు, ఇది సెక్యూరిటీ కింద పెట్టి. అంచేత ఈ ఫైనాన్స్ ఏజెన్సీ దగ్గర లేకపోతే ఫండింగ్ ఏజెన్సీ దగ్గర ఉన్న భూమిని కనుక లెక్కేస్తే అంటే ఈ భూమండలాన్ని ఇంకో 4 భూమండలాలు తెచ్చుకుని మనం పెట్టుకోవాలి. ఇది నేను అతిశక్తిగా మాట్లాడుతున్నాను, ఫన్నీగా మాట్లాడుతున్నాను అనుకోద్దండి. ఇది మామూలుగా ఇక్కడే కాదు, హైదరాబాదే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ప్రతి చోట కూడా ఉన్న భూమి కన్నా 10 రెట్లు ఎక్కువగా దస్తావేజులతో కనపడుతుంది మనకి భూమి అనమాట. ఇది ఒక పెద్ద ఇష్యూ. ప్రభుత్వ భూములు బంజరు భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ఇవి కూడా దస్తావేజులు పుట్టేసే అందరికి చాలా మందికి. దాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉందంటే ధరణి పోర్టల్ ఒకటి పెడితే ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే సమగ్రమైన సర్వే చేయాలి. సమగ్ర సర్వే చేసి అసలు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఆస్తులు ఎంత ఉన్నాయో లెక్కలు సరిగ్గా ఉన్నాయా, ప్రభుత్వ ఆస్తులు కూడా ఎంత ఉన్నాయి అన్న లెక్కలు సరిగ్గా ఉండాలి. అది కబ్జా చేసింది లేదా దాన్ని స్వాధీనంలో పెట్టుకుని దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, దాని షేపులు మార్చేసిన వాళ్ళకి డైరెక్ట్గా రాజకీయ బలం ఉందా? వాళ్ళ దగ్గర వాళ్ళకి మైట్ ఉంది. మైట్ లేకపోతే రైట్ ఎస్టాబ్లిష్ కావట్లేదు. ఒక రైట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మైట్ను ఉపయోగించుకుంటున్నారు. అంటే మైట్ ఈజ్ రైట్ అవుతుంది. రైట్ ఈజ్ మైట్ అసలు నా దృష్టిలో. కాబట్టి ఈ భూముల్ని ప్రభుత్వ భూములు కానీ లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఇరిగేషన్ ల్యాండ్స్, కాలువ బండ్స్ ఉంటాయి, అవి కూడా ఆక్యుపై చేస్తారు, బిల్డింగ్స్ కట్టేశారు. ఇంకా హైదరాబాద్ చూసినట్టయితే చెరువులు ఉన్నాయి, పబ్లిక్ ప్రాపర్టీస్, అవి పబ్లిక్ ల్యాండ్స్ అంటారు వాటిని. వెస్టర్న్ ఇన్ జిహెచ్ఎంసి ఈ సోర్సెస్, వాటర్ సోర్సెస్ ఏమున్నాయి, వాటర్ బెడ్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఈ లోకల్ బాడీస్కి వెస్ట్ అయి ఉంటాయి. అలాగే బరియల్ గ్రౌండ్స్, ఇవన్నీ కబ్జా గురైపోయి బిల్డింగ్స్ కట్టేశారు, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ కన్వర్ట్ చేసేసారు చాలా చోట్ల. దీన్ని సర్వే చేయాలి. ఈ పోర్టల్ పెట్టడం అన్నది ఉద్దేశం మంచిదే. ఈ ఉద్దేశం వెనకాల నిబద్ధత కావాలి, శీలం కావాలి, స్వచ్ఛత కావాలి. మనకి ఆ క్లారిటీ ఉంటే, అంటే అది ఆ కమిట్మెంట్ ఉంటే దీన్ని ఒక దారికి తేవచ్చు. కానీ ఎవరిని ముట్టుకున్నా వాళ్ళకి రాజకీయంగా బలం ఉంటుంది. ఎవరిని మనం టచ్ చేసినా వాళ్ళు మన ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారేమో, లేదా మన ప్రభుత్వం వాళ్ళ యొక్క పునాదుల మీద, వాళ్ళ యొక్క భుజాల మీద నడుస్తోందేమో. ఇటువంటి ప్రజలందరికీ ఎటువంటి అనుమానం తెలుసా అండి? ఈ మాఫియాని కట్టడి చేయడం ఏ ప్రభుత్వానికి ఇష్టం ఉండదు, ఏ రాజకీయ పార్టీకి ఇష్టం ఉండదు. ఏం చేతంటే మాఫియా ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నాయి, రాజకీయ పార్టీలు ప్రమోట్ చేస్తున్నాయి. ఇది ప్రతి చోట ఉన్నదే. ఇది మాఫియాని ఎవరు కట్టడి చేయలేరు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇంక మొత్తం అన్నిటికీ రాజకీయాల్లో మాఫియా, ఈ ఫైనాన్షియల్ మాఫియా, ఇన్ని మాఫియాలను కట్టడి చేయాలి. ఈ ధరణి పోర్టల్ కూడా నేను చదివాను, పూర్తిగా చదివాను. నేను కూడా పూర్తి చేయాలి కదా అని చెప్పి నేను చదివాను. లింక్ కనపట్లేదు ఎక్కడైనా. ఏమిటి అడుగుతున్నావు ప్రశ్న, రెండో ప్రశ్న దానికి కనపడాలి. అంటే దానికి ఎలా ఉండాలి, రెస్పాండింగ్ ఉండాలి. దానికి నెక్స్ట్ మూడోది అడగాలి. ఒకవేళ మహిళ పేరు మీద ఉంటే భూమి, ఆ మహిళ పేరు రాయండి. కింద సంబంధం ఏమిటి, ఎవరితో సంబంధం?
భర్త పేరు లేదా భార్యాభర్తలకు ఇద్దరికి ఉంటే రెండో వాడు ఈయనకి ఏమవుతుంది అని ఏమడగాలి? వాట్ ఇస్ ది రిలేషన్షిప్ అడిగితే ఇద్దరిలో ఎవరి వాళ్ళ రిలేషన్స్, ఫస్ట్ పేరు నా పేరు ఉండి సెకండ్ పేరు మా మిస్సెస్ పేరు ఉంది అనుకోండి, వైఫ్ అని రాసేస్తాం. అసలు తయారు చేసింది ఎవరో కానీ ఆదరా బాదరా, మీరు ఇందాక చెప్పారు చక్కగా ఆదరా బాదరాగా తయారు చేశారు. ఒక ప్రొఫెషనల్ పర్ఫెక్ట్ గా తయారు చేసి ఒక పోర్టల్ తయారు చేశారా? తప్పులు తడకగా ఉంది. దానివల్ల ఉన్న సమస్యకు మందేస్తే 10 సమస్యలు వస్తాయి. దీనివల్ల తల పీక్కోవాలి, అందరూ ఇరుక్కుపోతారు. ఇంకోటి ప్రభుత్వం న్యాయస్థానం అడిగిన ప్రశ్న, న్యాయస్థానం ప్రశ్న చక్కగా అడిగింది, చట్టపరమైన భద్రత కావాలి. నా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తున్నాను. కాన్స్టిట్యూషన్ లో ఏముందంటే నా వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ చాలా రహస్యంగా ఉంచాలి, గోప్యత కావాలి, గోప్యత. ఆ గోప్యతకు భద్రత కలిగినటువంటి అంశం ఏదైనా ఉందా? చట్టబద్ధతమైన అంశం ఉండాలి. అంతేగాని ప్రామిసులు ఈ పోర్టల్లో ఒక లైన్ రాసేసి ఈ పోర్టల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ పోర్టల్. ఎక్కడ నాకు స్టాట్యూటరీ పోర్టల్ కనపట్లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ఇది కొత్త సిస్టమ్. దీనికి చట్టబద్ధత ఏం కల్పించారు? చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పిస్తే ఈ చట్టాన్ని చర్చకు పెట్టాలి. చర్చకు పెడితే దీంట్లో ఇంకా లోపభూయిష్టమైన అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా బలోపేతంగా దీన్ని తయారు చేయడం ఎలాగా, దాని మీద నిపుణులతో చర్చ జరగాలి. అసలు ఈ పోర్టల్ తయారు చేయడానికి ఎవరికి ఇచ్చారు? ఎవరు తయారు చేశారు? వీళ్ళు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం ఉద్దేశం అవకతవకల్ని తగ్గించి పూర్తిగా నిరోధించి కొత్త సిస్టమ్ రావాలి. దాన్ని చూసిన వెంటనే అసలు డాక్యుమెంట్ అంతా ఇక్కడ కనబడుతోంది. హూ ఇస్ ది ఓనర్, హౌ he got the property, from whom he got the property, when he got the property, through which document he got the property, whether that property vendor having any right over the property, from whom he got, లింక్ అంటాం, లింక్ కనపడిపోవాలి. అంటే ఎన్కంబరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒకే డాక్యుమెంట్ మాట్లాడాలి. ఒక చిన్న A4 డాక్యుమెంట్ పైనుంచి కింద దాకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. అసలు ఏమడుగుతున్నారు ఏమిటో నాకే అర్థం కాలేదు. నేను చాలా రీసెర్చ్ చేశాను దాని మీద. నాకు విసుగొచ్చి నేను సబ్మిట్ చేయకూడదు అనుకున్నా. ఈలోగా హైకోర్టు స్టే ఇచ్చింది. ఓకే, హైకోర్టు అన్ని పోర్టల్ మీద స్టే ఇచ్చింది, రిజిస్ట్రేషన్ మీద స్టే ఇవ్వలే. రిజిస్ట్రేషన్ యాజ్ ఇట్ ఈస్ కెన్ గో. మరి ఎందుకు ఆపేశారు వీళ్ళు అర్థం కావట్లా. ఇప్పుడు కూడా అంటున్నారు పాత పద్ధతిలో అని. కొత్త పద్ధతి ఏమైనా వచ్చింది ఏమిటి? లేదు, రిజిస్ట్రేషన్ పాత పద్ధతి కాదు, ఉన్న పద్ధతి. ఉన్న పద్ధతిలోనే నడపండి. ఆ పాత పద్ధతి అంచేత ఈవేళ ధరణి పోర్టల్లో ఏమడుగుతున్నారు? మొట్టమొదటిగా లేండి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ గోప్యతకి సంబంధించి చట్టపరమైన హామీ భద్రత లేదు. రైట్, శ్రీనివాస్ గారు. రైట్, 1 minute అండి. సచిన్ గారు కూడా మనతో పాటుగా జాయిన్. సచిన్ గారు నమస్తే. సచిన్ గారు వినిపిస్తుందా? చెప్పండి. రైట్, సచిన్ గారు ఎలా చూడాల్సి ఉంది? మళ్ళీ పాత పద్ధతికి వచ్చింది రిజిస్ట్రేషన్లకి సంబంధించి. దీని మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళకి చాలా కష్టసాధ్యంగా ఉన్నది. అవినీతి రోజు రోజుకి పెరిగిపోతుంది అని చెప్పి ఏదో ఒక కొత్త ప్రక్రియ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ అవేవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేని పరిస్థితి. ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏదో ఆర్భాటం హంగులతోటో అడావిడితోటో చేస్తే ఇలాంటి ఇబ్బందే తప్పదు ఎవరికైనా సరేని. ప్లీజ్. ప్రవేశపెట్టినప్పుడే అనేకమైనటువంటి డ్యూస్ తోటి ప్రవేశపెట్టారండి చట్టాన్ని. అప్పటికే 1.65 lakhs అంటే 1,65,000 అప్లికేషన్స్ పెండింగ్లు ఉన్నాయి సాదా బైనామాలు. ఈ 1,65,000 అప్లికేషన్లో 10 లక్షల ఎకరాలు దాంట్లో క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ 10 లక్షల ఎకరాలు పరిష్కరించకుండానే 1,65,000 అప్లికేషన్స్ పరిష్కరించకుండానే ధరణిలో దాంట్లోని రికార్డులో 1,45,45,00,000 వీటిని అందులో చూపెట్టారు. అంటే సాదా బైనామాలు డిసపియర్ అయిపోయినాయి. తర్వాత అవైలబుల్ ల్యాండ్ 1,48,00,000 ఎకరాలు ఉంటే ధరణిలో 1,45,00,000 అవుపడుతుంది. అంటే 2.5 లక్షల ఎకరాలు సుమారుగా కోర్టు కేసులలో ఉంది. అది ఓనర్షిప్ ఎవరు క్లెయిమ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి అది తగ్గటం పర్వాలేదు. కానీ సాదా బైనామాలు 10 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి పరిష్కరించడానికి ధరణి ప్రవేశపెట్టడంతో
ఇవాళ వ్యవసాయ భూములే సైంటిఫిక్ గా ఎట్లా క్లాసిఫై చేయాలనేటువంటిది ధరణి ప్రవేశపెట్టినప్పటి వరకు ప్రభుత్వానికి అవగాహన లేదు. తర్వాత రెండోది వ్యవసాయేతర భూములు. ఇప్పుడు చర్చ వ్యవసాయేతర భూముల విషయంలో ఒక 7 పిటిషన్స్ హైకోర్టులో ఫైల్ అయినాయి. ఏం ఫైల్ అయినాయి? దీంట్లో డేటా ప్రొటెక్షన్ ఉందా అనేటువంటిది మొదటి ప్రశ్న. అంటే సపోజ్ ఇవాళ ధరణి పోర్టల్లో రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో డేటా ఎంట్రీ చేస్తుంది, రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇది ప్రొటెక్షన్ ఉంటుందా, వ్యక్తిగత ఆస్తుల ప్రొటెక్షన్ ఉంటుందా చట్ట ప్రకారం హైకోర్టు అడిగితే ప్రభుత్వం జవాబు చెప్పలేకపోయింది. తర్వాత రెండో అంశం అంటే కేంద్రం ఒక చట్టం తీసుకొస్తుంది. చట్టం తయారు చేసింది పార్లమెంట్ లో పెండింగ్ లో ఉంది. ఏమిటంటే డేటా ప్రొటెక్షన్ చట్టం ఒకటి కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. అది పార్లమెంట్ ఇంకా ఆమోదించలేదు. అది ఆమోదిస్తే ఆ చట్టం ఉన్నది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతే నమ్మకమైన ఏజెన్సీకి ఈ డేటా ఇచ్చి వాళ్ళు ఎనలైజ్ చేయించుకోవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వానికి అవసరం ఉంటే ఆ అవసరం ఉన్న దాని ఆ డేటాని ఒక నమ్మకమైన ఏజెన్సీ అని అన్నారు. ఆ నమ్మకమైన ఏజెన్సీస్ కి ఇచ్చి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తన అవసరాల కోసం ఎనలైజ్ చేయించుకుంటుంది. అప్పుడు ఇక్కడ ధరణిలో మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ చేసిన యొక్క సీక్రెసీ ఉంటుందా? ఇది నిలబడదు. ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అన్నది కానీ నిలబడదు. తర్వాత రెండోది, ప్రభుత్వాలు మారుతూ ఉంటే, ఉద్యోగాలు మారుతూ ఉంటే దీనికి ఒక స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఏమిటి? స్టాట్యూటరీ ప్రొటెక్షన్ హైకోర్టు ప్రశ్నించింది. స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఏమిస్తారో మీరు చెప్పలేదు కాబట్టి ఇవి ఆపేయండి అని అన్నారు. కానీ ఆపేయమన్నారు కానీ పాత పద్ధతిలో ఆపేయమనలేదు. అంటే ఇంతకుముందు నడుస్తున్నటువంటి పద్ధతిలో ఆపేయమనలేదు. కాబట్టి ఇవాళ హైకోర్టు ఏమిచ్చిందంటే 94 రోజులు రిజిస్ట్రేషన్లు ఆగిపోవటం వల్ల దరిదాపు మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో సుమారు 6 నుంచి 8 వేల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం, వ్యవసాయేతర ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తుంది. దరిదాపు 1,000 కోట్లు సుమారుగా రెవెన్యూ లాస్ అయింది గత 94 రోజులుగా రిజిస్ట్రేషన్ ఆగిపోవటం వల్ల. రాష్ట్ర ప్రభుత్వానికి కడుపులో ఆదుర్త ఉంది, తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని. కానీ సిటిజన్స్ క్వశ్చన్ చేయడంతో హైకోర్టులో 7 పిటిషన్స్ ఫైల్ కావడంతో హైకోర్టు అడిగినటువంటి దానికి జవాబు రాష్ట్ర ప్రభుత్వం ఏంటని ఇవ్వలేకపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ లాస్ లేకుండా మీరు ఉన్న పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి, కానీ దీనికి అకౌంటబిలిటీ కావాలి. గవర్నమెంట్ అకౌంటబిలిటీ సిటిజన్స్ యొక్క ఆస్తులకు. తర్వాత ఈ మన రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక హక్కుల్లో ఆస్తి హక్కు కూడా ఒక ప్రొటెక్షన్ ఉండాలి. ఆర్థిక హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి, రాజకీయ హక్కులు ఉన్నాయి, అనేక రైట్స్ ఉన్నాయి. ఈ హక్కులలో ఈ ఆస్తి హక్కు అనేటువంటిది కూడా దానికి ప్రొటెక్షన్ ఉండాలి. ఆ ప్రొటెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చూపెట్టకపోవడంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ కూడా రిజిస్ట్రేషన్స్ అయితే టెక్నికాలిటీస్ పరిష్కరించాలండి. ఇప్పుడు చెరువు శకం రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చాడు, వెంటనే ఆపగలిగేటువంటి మెకానిజం ఉండాలి. ఇప్పుడు వచ్చినాయన చేయించుకున్నాయన ఇది కరెక్ట్ ల్యాండ్ అనో, అమ్మాయిన ఇది కరెక్ట్ ల్యాండ్ అనో చెప్తే కాదు, లేదా ఆడ కూర్చున్న సబ్ రిజిస్ట్రార్ చెప్తే కాదు. మెకానికల్ గానే ఆ సబ్ రిజిస్టర్ ఆ సర్వే నెంబర్ లో ఎంత చెరువు శిఖం ఉందో తేల్చి ఇది శిఖం ల్యాండ్ అని చెప్పేసి మనకున్నటువంటి యాప్ లో వెంటనే మనకు కనపడేటువంటి టెక్నాలజీ కావాలి. అట్లా ఉంటేనే రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, ఆక్యుపేషన్, ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఇవన్నీ నివారించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యవసాయ భూమి కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తే ఈ రిజిస్ట్రేషన్ ద్వారా దాని వల్ల కొన్ని లాజిక్స్ డెవలప్ కావాలి. ఇవాళ 1971 లో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ చేస్తే అది ఇప్పటి వరకు సరిగా ఇంప్లిమెంట్ కాక ఫెయిల్యూర్ అయిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఫెయిల్యూర్ అయింది. 1 or 2 స్టేట్స్ తప్ప, పొలిటికల్ విల్ ఉన్నటువంటి స్టేట్ తప్ప. ఇప్పుడు ధరణిలో రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం ఎక్కడెక్కడ సర్ప్లస్ ల్యాండ్ ఉందో, తర్వాత కేసీఆర్ కూడా దళితులకు 3 ఎకరాలు ఇస్తాను చెప్పి ఉన్నాడు కాబట్టి అవైలబుల్ ల్యాండ్ లేదు కొనడానికి అని ఇప్పుడు కారణం చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రిజిస్టర్ ధరణి ద్వారా ఎక్కడ సర్ప్లస్ ల్యాండ్ ఉందో కూడా తేలేటువంటి అవకాశం ఉండాలి. అంటే ధరణి కేవలం టెక్నికాలిటీ కోసమే కాకుండా టెక్నాలజీ నుంచి లూపోల్స్ కూడా బయటికి రావాలి. సర్ప్లస్ ల్యాండ్ ఎంత, ఇల్లీగల్ ల్యాండ్ ఎంత, సికం ల్యాండ్ ఎంత, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, వీటిని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనే విషయం కూడా ట్రేస్ అవుట్ చేసే విధంగా టెక్నాలజీ ఉండాలి. ఆ పద్ధతిలో వ్యవహరిస్తేనే ఈ ధరణికి ఒక అర్థం ఉంటుంది. రైట్, ఓకే అండి. మనతో పాటుగా లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, రెవెన్యూ ఉద్యోగ సంఘ నేత. లక్ష్మణ్ గారు నమస్తే. అయ్యా నమస్కారం. లక్ష్మణ్ రైట్, మళ్ళీ పాత పద్ధతిలోనే
మళ్ళీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకి వచ్చింది. మీరు అప్పట్లో తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు, ఈ ధరణి పోర్టల్ వీటి వల్ల కొద్దిగా ఇబ్బందులు తప్పవేమో అని. అసలు ధరణి పోర్టల్ ఎందుకు ఫెయిల్ అయ్యింది, పాత పద్ధతిలో కొనసాగితే ఉన్న ఇబ్బందులు ఏంటి, మంచి ఏంటి, ప్లీజ్. ఇది వాస్తవానికి ముఖ్యమంత్రి గారు తొందరపాటు చర్య అనిపిస్తుంది సార్ ఇదంతా. ఎందుకంటే అసలు దాంట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు లేనలేదు. ఒక్క మాట చెప్పాలంటే అసలు ధరణి పోర్ట్ అనేది ఎందుకు వచ్చింది, ఆయనకు ఎందుకు ఎవరిస్తున్నది ఆలోచన మాకు అర్థం కావట్లేదు. విన్నారా సార్? హలో ప్లీజ్ మాట్లాడండి. హలో సార్ చెప్పండి లక్ష్మణ్ గారు. కనిపిస్తుంది. అదే ఇది మనకు సామెత ఉందని చూడండి, ఉన్న నాలుక తీసేస్తే కొండ నాలుగు తీయాలని చూస్తే ఉండ నాలుగు ఊరింది పరిస్థితి. మన ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి వాస్తవానికి చాలా పొరపాటు చేశారు సార్. ఇది యాక్చువల్ గా మాన్యువల్ సిస్టమ్ ఉండాల్సిందే. అంటే మీరు ఇప్పుడు ఫైనల్ గా ధరణి పోర్టల్ని కొండ నాలుగు చేశారు అంతే. ఉన్నది పోయింది, ఉన్న నాలుగే పోయింది. ఇప్పుడు ఎంత పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి, ఇన్ని రోజులు ఎంత సఫర్ అవుతుంది. గవర్నమెంట్ కూడా బోల్డంత నష్టం కూడా అయింది కదా రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల, అది కూడా చాలా నష్టం అయిపోయింది కదా. అది తొందరపాటు చర్య అని చెప్తున్నాను ఒకటి. రెండవది, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఉంచి కంటిన్యూ చేసుకోవడం మంచిది సార్ ఇది. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు. మేము చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా మండల ఆఫీసులో అదే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అది అట్లనే ఉంది, ఇది అట్లనే ఉంది. రిజిస్ట్రేషన్ సంగతి ఇటు పోతే అక్కడ పోతే అగ్రికల్చర్ ల్యాండ్ చూసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దాన్ని మళ్ళీ మాన్యువల్ సిస్టమ్కి తీసుకొచ్చే వారం చేస్తే తప్ప మనం ఏం చేయలేం సార్ ఇది. లక్ష్మణ్ గారు, ఈ మాన్యువల్ సిస్టమ్కి తీసుకొస్తే అందులో ఏ ఇబ్బందులు ఉండవా? ఎందుకంటే చాలామంది ఓకే ఆనెస్ట్ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళకి మనం ఏమి అనలేము, కానీ ఇందులో అవినీతి చాలా ఎక్కువ, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఆన్లైన్ ప్రాసెస్ అయితే అవినీతి అనే దానికి ఒక మాట చెప్తారు వినండి. అవినీతి అనే దానికి మనకు డిపార్ట్మెంట్ ఉంది కదా సార్. ఏసీబీ డిపార్ట్మెంట్ ఎందుకు ఏం పని చేస్తుంది? యాంటీ కరప్షన్ బ్యూరో ఏం చేస్తున్నాడు? ఆయన చూసుకునే పనులు ఇవన్నీ. అవినీతి అంటే చేసేవాళ్ళు ఎవరు చేస్తున్నారు? అది సరి అయిన అడ్మినిస్ట్రేషన్ లేక సరి అయిన ఆలోచన లేక కానీ మాటలు కానీ. ఎందుకంటే ఇదంతా ఎంత చక్కగా ఉంది మన వ్యవస్థ, లేని ఒకటి గెలికి ఖరాబ్ చేసేసి ఇది ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. లక్ష్మణ్ గారు, మీరు ఫ్రేమ్ కరెక్ట్గా పెట్టరా? ఓకే ప్లీజ్ చెప్పండి. సార్ సో అవినీతి అంటే ఎక్కడి నుంచి వెళ్ళి మనకు డిపార్ట్మెంట్ ఉంది, దాని నిరోధక చట్టం ఉంది. అది చూసుకోకుండా ఎవడో పట్టుకొని ఎవడో చేస్తే అందరినీ ఒకదానిలో కడితే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. ఎవడో చేసాడు పొరపాటు, దానికి అందరినీ కట్టేస్తానంటే పద్ధతి కాదు సార్. అది నేను చెప్పేది విషయం. ఓకే, మాన్యువల్లో ఉన్న ఇబ్బందులు ఏంటండి? ఇబ్బంది ఏమీ లేవా? ఏం లేవు సార్. ఉంటుంది ఉండటం వల్ల మీకు ఏం నష్టం ఏముంది చెప్పండి? ఏం నష్టం అయితే చెప్పండి? ఎందుకంటే మా పహానీలు కానీ ఇంకేదైనా కానీ మాన్యువల్ ఉంటేనే మాకు కరెక్ట్ అవుతుంది. మీరు కంప్యూటర్లో ఒకటి కొడితే ఒకటి అవుతుంది, ఒక పేరు చెప్తే ఇంకో పేరు వస్తుంది, అది జంప్ అయిపోతుంది. రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు. అంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఓకే, కానీ ఫ్యూచర్లో ఉన్నాం మనం, 2020లో ఉన్నాం కదా, ఇంకా ఆ పాత పద్ధతిలోనే మాన్యువల్లోనే వెళ్ళాలి అనుకోవడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, చిన్న ఉంటాయి స్టార్టింగ్లో ఏదన్నా. పర్ఫెక్ట్ చేయలేకపోతున్నారు కదా మీరు. పర్ఫెక్ట్ చేస్తే ఓకే చేయవచ్చు, కానీ పర్ఫెక్ట్ చేసే పరిస్థితి రాలేదు ఇంకా. మనం అమెరికాలో లేవు, మనం హైదరాబాద్లో ఉన్నాం. మనం మన సిస్టమే సరిగా ట్రైనింగ్ ఎవరు చేస్తారండి వాళ్ళు? కంప్యూటరైజేషన్ దాంట్లో ఎవరైనా కంప్యూటర్ పర్ఫెక్ట్ గా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిష్ణాతులైన వాళ్ళు ఎవరైనా అధికారులు ఉన్నారా అక్కడ? అస్తవ్యస్తం చేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఓకే, కనుక పాత సిస్టమ్ నడిపించుకుంటాలి, ముందుకు చేసుకుంటూ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ పోవడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అగ్రికల్చర్ దాంట్లో అయితే చాలా సఫర్ అవుతున్నారు ప్రజలు, రైతులు. లక్ష్మణ్ గారు, రాసి పెట్టిండ్రు, అది దానికి టాలీ అయితే లేదు. ఏదైనా రిజిస్ట్రేషన్ తీసుకున్నాను పోదామంటే అది మాకు టాలీ అయితే లేదని చెప్పి ఎంఆర్ఓ గారు పంపిస్తున్నారు, మళ్ళీ వాపసు వస్తున్నారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రైట్, ఇవన్నీ సెట్ చేసి అప్పుడు దీన్ని తీసుకురావాల్సింది.
రైట్, ఏదో హడావిడిగా చేసినట్టున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏ హడావిడి, రకంగా హడావిడి, ఉందన్న తొందరపాటు చూడడం. చర్య. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి లక్ష్మణ్ గారు, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనిపై మరింత విశ్లేషణ అందించే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్. ఓర్పు చిరునవ్వు జీవిత ప్రశాంతతకు ఆయుధాలు. బంధాలను నిలుపుకోలేకపోతే ఒక్కొక్కసారి జీవితానికే శాపం కావచ్చు. హిందువులలో అన్ని కులాల వారికి సంబంధాలకి ఇప్పుడే లాగిన్ అవ్వండి www.hindumatrimony.net. మొబైల్ అండ్ వాట్సాప్ నంబర్ 8862400888. రైట్, వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు చూసాం లక్ష్మణ్ గారు తన అభిప్రాయాలు ఏ రకంగా చెప్తున్నాడో. ఆయన రెవెన్యూ ఉద్యోగ సంఘ నేత కూడా చాలా సంవత్సరాల నుంచి ఆయన పూర్తిగా దీని మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన చెప్పేది ఏంటంటే పాత పద్ధతే కరెక్టు, వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఏవో యాప్లు పెట్టో లేకపోతే ఆన్లైన్లో చేద్దామంటే అదంతా వర్కౌట్ అవ్వదు, దీనివల్ల కొండనాలిక ఉన్ననాలిక అని కూడా ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. కొండనాలికి మందేస్తే ఉన్ననాలిక ఊడింది అన్న చందంగా. సో ఎందుకు ఈ నాలుకలు గోల? హ్యాపీగా ఉన్నదాన్ని ఉంచితే సరిపోతుందా, లేకపోతే అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ప్లీజ్. చాలా బాగా చెప్పారు. ఏదైనా సరే వైరల్కి ఒక వైరల్ ఎలిమెంట్ ని ఫైట్ చేయాలంటే ఒక వ్యాక్సిన్ వేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వ్యాక్సిన్ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే కొండనాలికి మంది వేస్తే ఉన్న నాలుగు ఊడింది అంటారంటే ఉన్న నాలుగు మంది వేసినప్పుడు వారం రోజుల దాకా ఏం తినలేడు, తాగలేడు, ఈ నాలుగు చప్పబడిపోతుంది. అది ఉన్న నాలుగు ఇబ్బంది కొద్దిగా. కానీ వైద్యం తప్పనిసరి కావాలి. అంచేత మనకు సిస్టమ్ అలవాటు పడిపోయాం. అంచేత కంప్యూటర్స్ పెట్టినప్పుడు, కంప్యూటర్ టెక్నాలజీ పెట్టినప్పుడు దేశం మొత్తం మీద అంతా కూడా ఆందోళన చేస్తారు. అవి బాబు ఉద్యోగాలు పోతాయి, ఇది ఎలాగా రికార్డు పోతాయి, ఈ ఎలక్ట్రానిక్ దాని మీద, ఈ డిస్కుల మీద, ఈ ఫ్లాపీల మీద, లేకపోతే ఈ సీడీల మీద, ఈ చిప్పుల మీద ఎంత ఆధారపడతాం. ఒక బ్యాంక్ నుంచి మేనేజర్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఆ బ్యాంక్ లో ఉన్న రికార్డ్ అంతా. అవును, మళ్ళీ మొన్నాడు పట్టుకొచ్చి పెట్టుకోవచ్చు. దీని మీద కొంచెం అలవాటు పడే వరకు అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. ఒక అలవాటు పడిపోయారు కాబట్టి అంచేత మనం చూడండి, ఏమనుకోవద్దు. మనం ఇంట్లో ఒక ప్లేస్ లో కొంచెం భోజనం చేస్తుంటాం, ఒక ప్లేస్ లో పడుకుంటాం, ఒక ప్లేస్ లో కొంచెం పేపర్ చదువుతాం, మళ్ళీ ఎవరో కొత్త ఇంటికి వెళ్ళేప్పటికి కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే అలవాటు పడిపోయిన వ్యవహారం కాబట్టి ఉద్యోగ సంఘాల నేతలు కొంచెం అలాగే మాట్లాడుతూ ఉంటారు. మనం రిఫార్మ్స్ చేయాలంటే, సంస్కరణలు తీసుకురావాలంటే మన ఆదులు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్రతిఘటన వస్తుంది, అలవాటు పడలేం. నడుస్తుంది కదా, నడిపేద్దాం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి లేదా అంతకుముందు నుంచి. ఈవేళ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ROR అంటాం. రికార్డ్ ఆఫ్ రైట్ పక్కాగా ఉందని ఎవరన్నా చెప్పమానండి. అంత కాంట్రడిక్షన్, అంత కాంట్రవర్సీ, అంతా కూడా కన్ఫంట్రేషనే. ఒక నెంబర్, ఒకటి నెంబర్లు సరిగ్గా ఉండవు, డిస్టెన్స్ సరిగ్గా ఉండదు. నేను చెప్తున్నాను, నా దగ్గర 14 ఎకరాలు ఉందండి, పేరెంటల్ డాక్యుమెంట్ అనుకుందాం, నేను కొన్నాను. దాంట్లో 3 ఎకరాలు అమ్మేశాడు. అమ్మేస్తే ఈ దస్తావేజ్ నా దగ్గర ఉంటుంది. వాడు 3 ఎకరాలు ఆయన వెళ్ళిపోయాడు దస్తావేజ్. ఇంకో ఆయనకి 2 ఎకరాలు అమ్మేశాను, 5. ఇంకా నా దగ్గర 9 ఎకరాలు ఉంది. కానీ నేను కోఆపరేటివ్ బ్యాంక్ లో తీసుకెళ్లి 14 ఎకరాల దస్తావేజ్ పెట్టేస్తాను. వాళ్ళు ఏమనుకుంటారు, 14 ఎకరాలు ఫస్ట్ ఆమె ఇచ్చాడు నాకు ఈయన అనుకుని. కానీ 5 acres ఆల్రెడీ నేను డిస్పోజ్ చేశాను డిఫరెంట్ ప్లేసెస్ లో, డిఫరెంట్ ఏరియాస్ లో. ఇప్పటికీ మీకు హైదరాబాద్ లో ఈ అంటే ఆ కొండవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోరా? 5 ఎకరాలని మీరు ఎలా 14 ఎకరాలు ఎలాగిస్తారు? 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేస్తాను. అది ఉంటుందా? డాక్యుమెంట్ 14 ఎకరాలు మాట్లాడుతుంది కదా. నా దగ్గర 14 ఎకరాలు నేను కొనుక్కున్నాను ఒకే డాక్యుమెంట్ లో. 14 ఎకరాలు కొన్నాను. దీంట్లో 5 acres నేను డిస్పోజ్ చేశాను. కానీ 9 acres ఉంటుంది. కానీ డాక్యుమెంట్ స్పీక్స్ 14 acres. లేకపోతే 5 acres ఎక్కడో మార్కెట్ చేశాను. అదేం కనపడదు దీంట్లో. ఇది ఎలా జరుగుతుందో నేను అడ్వకేట్ గా లీగల్ ఒపీనియన్ వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బందులు పడతామో. ఇప్పుడు సపోజ్ 800 square yards కొన్నాను నేను. 800 square yards 200 square yards మీకు అమ్మాను, మీరు బిల్డింగ్ కట్టేశారు. 800 డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. నేను తీసుకెళ్లి కోఆపరేటివ్ బ్యాంక్ లోనో లేకపోతే పెద్ద మనిషి దగ్గర పెడతాను. ఈ బాబు 800 acres ని నాకు డబ్బులు ఇవ్వని. దీన్ని ఏమంటారు? We can create an equal mortgage by depositing our title deeds. 800 గజాలు నాకు హామీగా పెట్టి డబ్బులు ఇచ్చారంటాడు. ఇటువంటి ఎన్ని గజాలు నేను అమ్మేసి ఉంటాను. ఇదంతా కూడా ఏమవుతుంది, అందరి దృష్టిలో కూడా బ్యాంకుల్లో సెక్యూరిటీగా ఉన్న ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంది. కానీ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటారు, ఈ ROR సిస్టమైజ్ చేయాలంటే దీనికి టెక్నికల్ గా శాస్త్రీయమైన పద్ధతి అనుసరించాలి. ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టాలి.
ఎక్స్పర్ట్స్ కూర్చోవాలి, ఐటీ ఎక్స్పర్ట్స్ కూర్చోవాలి, ల్యాండ్ ఎక్స్పర్ట్స్ కూర్చోవాలి, రెవెన్యూ లాస్ తెలిసిన వాళ్ళు కూర్చోవాలి. అసలు మొత్తం సర్వే చేయించినట్టుగా, మొత్తం రీసర్వే చేసినట్టుగా చేయాలి. దానివల్ల ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా సరే ఒక నెంబర్తో కనుక ఎవడైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మొత్తం రిజిస్టర్ ఆఫీస్ లో కంప్యూటర్ నొక్కిన వెంటనే ఇంత ల్యాండ్ ఉంది, చరిత్ర అంతా వచ్చేయాలి. ఇది వెట్ట డ్రైయా లేకపోతే రికార్డ్ ఏమీ లేకుండా ఆనుషంగికంగా వస్తుంది. కొంతమందికి రికార్డు ఉండదండి. పూర్వాత్తర నుంచి వస్తున్న ఆస్తులకి పంపకాలు కూడా ఓరలుగా ఉండేవి పూర్వం. పార్టీషన్ బై ఓరల్ పార్టీషన్ నుండి పెద్ద కుటుంబాల్లో మరి ఇది నీదిరా, ఈ 6 ఎకరాల నీది, 4 ఎకరాల నీది, 200 గజాల నీది, ఇల్లు నీది, ఆ పప్పు నీదని అంతే. తర్వాత రికార్డింగ్ పేపర్ తయారు చేయడం అనేది 40 years 50 years నుంచి జాగ్రత్తగా వస్తుంది. ఇప్పటికీ కుటుంబాల మధ్యన విలేజ్ లో పార్టీషన్ ఓరల్ పార్టీషన్లే నడుస్తున్నాయి. అందుకనే దాన్ని ఏమంటారు తెలుసండి, పెద్దలు ఎవరిని అడిగితే గతంలో జరిగిన పార్టీషన్ ని ఈవేళ ఒక మెమరాండం రాసుకోండి గుర్తుగా. దాన్ని ఏమంటారు, పార్టీషన్ లిస్ట్ అంటారు, జాబితా, మాటలు జాబితా. కాబట్టి దీనికి పాత అనుభవం లేకుండా కొత్తగా పుట్టుకొచ్చిన బుర్రల్లో మీరు పాత అనగా ఆయన చెప్పారు మీరు ఇందాక మన లక్ష్మణరావు గారు, ఆయన చెప్పిన అనుభవంలో వారి యొక్క అనుభవాలు కూడా తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసిన వాళ్ళ యొక్క అనుభవాలు కూడా తీసుకోవాలి. డాక్యుమెంట్ రైటర్స్ అనుభవాలు తీసుకోవాలి. దీని మీద ఈ యాక్ట్ మీద అవగాహన వాళ్ళ అనుభవం తీసుకోవాలి. తీసుకుని ఒక శాస్త్రీయ పద్ధతుల్లో దీన్ని అధిగమించాలంటే దీన్ని ఏం చేయాలంటే అవకతవకలు ఎన్నో ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి 3-4 చేతులు మారిపోయి బ్యాంకుల్లో సెక్యూరిటీగా వెళ్ళిపోయి, రైల్వే పట్టాల పక్కన రైల్వేకి పూర్వం ఈ గ్రావెల్ వేయడానికి అంటే అగ్రిగేట్ గ్రావెల్ అంటారు, అగ్రిగేట్ గ్రావెల్ స్టోర్ చేయడానికి ల్యాండ్ ఉండేది. ఇండియన్ రైల్వేస్ కి ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు లీజుకి ఇస్తారు ఎవరికి, రైతులకి వ్యవసాయం చేయడానికి. ఆ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయిపోయి చేతులు మారిపోయి. కాబట్టి దీన్ని పూర్తిగా హడావిడిగా నా యొక్క జమానాలోనే అయిపోవాలి, 3 నెలలు అయిపోవాలి, 2 నెలలు అయిపోవాలంటే అవదండి. సుదీర్ఘమైన ప్రక్రియ ఇది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఉండాలి. సుదీర్ఘమైన ప్రక్రియలో దీన్ని రీసెర్చ్ జరగాలి. పొరపాట్లు ఏమిటి, ఉన్న ఇంపీడిమెంట్స్ ఏమిటి, ఎంపైర్మెంట్స్ అండ్ ఇంపీడిమెంట్స్ ఏంటి, దీన్ని మనం రిమూవ్ చేయాలంటే వాట్ మెథడ్ యూ హ్యావ్ టు ఫాలో. దీన్ని సైంటిఫిక్ గా ఆలోచించి పక్కాగా ఆలోచిస్తే ఒక టైం పడుతుంది. టైం పట్టినా పక్కాగా ఆలోచిస్తే నేను ఇవాళ నా భూమి ఇది ఫలానా అని చెప్పుకొని ఉండాలి. కానీ నేను మా ఊళ్ళో ఉంటాను, నేను ఇక్కడున్నాను, మా ఊళ్ళో భూమి ఎవడో ఆక్యుపై చేస్తాడు, ఓ షెడ్ కట్టేస్తాడు, డోర్ నెంబర్ తెచ్చుకుంటాడు, అమాయకుడికి అమ్మేస్తాడు, ఓ డాక్యుమెంట్ తయారైపోయింది. దీని నుంచి ఎలా రిజాల్వ్ చేయాలి? దీనికి ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి ప్రకారం ప్రతి ల్యాండ్కి సెక్టార్ తయారు చేయాలండి. పూర్వం ఫిర్కాలు ఉండేవి, ఫిర్కా ఉండేది. రెవెన్యూ ఫిర్కా, రెవెన్యూ విలేజ్, రెవెన్యూ తహసీల్, ఫిర్కా విలేజ్. ఈ సిస్టంలో దాని సర్వే నెంబర్లతో పక్క ఉండేది. ఇప్పుడు డివిజన్ జోన్లు తయారు చేసి, నెంబర్లు తయారు చేసి, ఎక్స్టెంట్ రాసి, యజమాని లెక్కలు ఉండాలి. ప్రభుత్వం దగ్గర యజమాని లెక్కలు లేవు. అంచేది వీళ్ళు యాక్ట్ ఉంది, వాటర్ ట్యాక్స్ యాక్ట్ లో డిమాండ్ నోటీస్ ఇవ్వలేరు ఎవరికి. వీళ్ళు డిమాండ్ నోటీస్ ఇవ్వగలరా? మొన్న ఏదో వచ్చారు రైతు బంధు ఎలా ఇచ్చారు, అన్ని అవకతవకలే. ఆయన కొనుక్కున్నవాడు ఒకడు, రైతు బంధు ఫలితం ముట్టింది ఒకడికి. ఆయన దగ్గర 6 ఎకరాలు ఉంటుంది, కానీ 30 ఎకరాలకు కూడా ఆయనకి రైతు బంధు ముట్టింది. ఏం చేత రైట్ ఇంకేముందిలేండి, అవినీతికి అనర్హం ఏది కాదు అన్న చందంగా వెళ్ళాలి అనుకుంటే ఇంకేదన్నా అంతే. సచిన్ గారు ప్లీజ్. వర్మ గారు, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినటువంటి విషయాలతో నేను డిఫర్ అవుతున్నా. ఏమిటి అంటే మాన్యువల్ మెథడ్ బెస్ట్ అని అన్నప్పుడు ఇవాళ మెకనైజేషన్ లేకుండా, కంప్యూటరైజేషన్ లేకుండా ఏ డెవలప్మెంట్ ప్రాసెస్ లేదు ఇండియన్ ఎకానమీలో కానీ వరల్డ్ ఎకానమీలో కానీ. ఈ ప్రాసెస్ లో ఒకటి వెల్ ఆర్గనైజ్డ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ముందు కంప్యూటరైజ్ అయినాయి. తర్వాత ఇవాళ అగ్రికల్చర్ సెక్టర్ లో కంప్యూటర్ అవుతుంది. కాబట్టి మాన్యువల్ మెథడ్ ఉండాలి అనేటువంటిది నిలబడదు. తర్వాత రెండో అంశం, ఇవాళ ధరణి మన రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్యారలల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2 years ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ కూడా 200 కోట్లు ఇచ్చామని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇండియా మొత్తంలో కూడా ఎప్పుడో 1792లో కార్న్వాలిస్ జమీందారు సిస్టమ్ తీసుకొచ్చినప్పటి నుంచి ఈ రికార్డు ప్రాసెస్ నడుస్తూనే ఉంది.
మన దగ్గర అయితే అది నైజాం పరిపాలించాడు కాబట్టి నైజాం టైంలో కూడా ఈ రికార్డ్స్ తయారయ్యాయి. సర్వే నెంబర్లు, సర్వే రాళ్ళు, తర్వాత వాటి గుర్తింపు అన్ని నిజాం ప్రభుత్వంలో ఇవి రికార్డ్ అయ్యాయి. అయితే ఇవాళ డివిజన్ అవుతూ ఉంటే, అంటే ల్యాండ్ హోల్డింగ్స్ డివిజన్ అవుతూ ఉంటే, ఉమ్మడి కుటుంబాలు మారుతూ ఉంటే, తర్వాత చేతులు మారుతుంటే, అమ్మకాలు కొనుగోలు మారుతూ ఉంటే ఈ డిస్టర్బెన్సెస్ వస్తాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 years ప్రాజెక్ట్ తీసుకొచ్చినాక ఇవాళ దీన్ని మళ్ళీ కంప్యూటరైజ్ చేయబోతుంది. కాబట్టి లక్ష్మణ్ గారు కోరుకున్నట్టుగా మాన్యువల్గా ఉండటం సాధ్యం కాదు, ఎన్నాళ్ళలో సాధ్యం కాదు. ఇది నెంబర్ 1 అంశం. రెండోది వారు ఏమంటారంటే అవినీతి జరుగుతుంది, ఏసీబీ ఏం చేస్తుంది అంటూ. ఇది తప్పు. ఏసీబీ పట్టుకుంటేనే అవినీతి తేలాలనా? ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత పిఆర్సీలో ఉద్యోగ సంఘాలు కొట్లాడితే 35% ఫిక్సేషన్ బెనిఫిట్ ఇస్తారు అనుకున్నారు వీళ్ళు కొట్లాడతోటి. కానీ 42% ఉండి ఆయన ఉత్సాహం నుండి ఇచ్చాడు. కాబట్టి ఉద్యోగుల జీతాలు ఆనాడు అందరూ సంతృప్తి పెరిగే విధంగా పెరిగిన తర్వాత మళ్ళీ అవినీతి క్వశ్చన్ ఏమిటంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఉండాలి. ఇది అవినీతి చేయకూడదు. మనం ఈ స్థాయిలో జీతాలు పెంచారు, తర్వాత ప్రజల డబ్బు ఇది, తర్వాత ముఖ్యంగా రైతాంగం వీళ్ళు అమాయకత్వంలో ఉన్నారు, వీళ్ళు వస్తే ఇమీడియట్ గా మనం స్పందించాలి. తర్వాత అవినీతి వల్ల అవినీతి ఉండకూడదు దేంట్లో లేదంటే లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళండి, అవినీతి ఉందేమో రిజైన్ చేయండి, రుజువు చేయండి. దేశవ్యాప్తంగా ఉన్నది 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్. రైతాంగం ఎంతమంది ఉన్నారో ఎల్ఐసి పాలసీ హోల్డర్ కూడా అంతమంది ఉన్నారు. కానీ ఎక్కడ అవినీతి లేదు. వాళ్ళు పాలసీ క్లెయిమ్ చేయడానికి ఎల్ఐసి ఆఫీస్కి పోతే ₹1 అడగరు. నేను 30 years నుంచి ఎల్ఐసి సెమినార్లో పోతున్నా, 30 years నుంచి ఎల్ఐసి ఆఫీసులను చూస్తున్నా. ఎక్కడ ₹1 మేము లంచం ఇచ్చామని ఏ క్లెయిమ్ దాటు అనడు. తర్వాత ప్యారలల్ గా భవిష్యత్తు ఇంకోటి ఏమిటంటే కౌంటర్ గా ప్రైవేట్ కంపెనీల క్లెయిమ్ రేట్ 35% ఉంది, ఎల్ఐసిలో 99.7 ఉంది. అంటే 100 మంది చనిపోతే 99.7కి ఇస్తున్నారు. ఎక్కడ అవినీతి మనకు రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, లేకపోతే టీచింగ్ కానీ ఏదైనా ఎందుకని అనుకోకూడదు అలా? ఇంకా జీతాలు పెరగాలంటే, బేసిక్ పెరగాలంటే కొట్లాడండి. 42% ఇచ్చాడు. ఉద్యోగస్తులు బిలో 40 ఎక్స్పెక్ట్ చేశారు పోయినసారి పిఆర్సీలో. అటువంటిప్పుడు మనం ఎంపవర్ కావాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది అవినీతి కోసం కాదండి. ఇట్ ఈస్ అకౌంటబుల్ టు ది పీపుల్, నాట్ ఓన్లీ టు ది గవర్నమెంట్. బట్ ప్రజలకు జవాబుదారి, ప్రభుత్వానికి జవాబుదారి కాదు. ఈ మధ్యకాలంలో రెవెన్యూ నుంచి స్కాండల్స్ బయటపడుతుంటే, ఏసీబీ ట్రాప్ చేస్తుంటే మిగతా ఉద్యోగస్తులు వాళ్ళ సిగ్గుపోవాల్సి వస్తుంది. మిగతా ఉద్యోగస్తులు, ప్రజలందరూ మిగతా ఉద్యోగస్తుల్ని కూడా ఇలాగ అనుకుంటారా? కాబట్టి మనం ఉద్యోగస్తులు కొట్లాడినప్పుడల్లా, పిఆర్సీ కోసం సమ్మెకు పోయినప్పుడల్లా ప్రజల సానుభూతి దొరకటం లేదు. ఎందుకు ప్రజల సానుభూతి ఉండట్లేదంటే ఇటువంటి అవినీతి పనులు చేస్తేనే. కాబట్టి అవినీతి చేయనటువంటి వాళ్ళు నష్టపోతున్నారు. మీరు అందరూ ఒప్పుకున్నారు 1 or 2% అవినీతి చేసే వాళ్ళు ఉంటారని. ఆ 1 or 2% వల్ల మొత్తం టోటల్ గా ఆల్ సెక్టర్, ఆల్ ఎంప్లాయీస్ దే ఆర్ లూజింగ్ ది బెనిఫిట్స్. కాబట్టి వాళ్ళ లక్ష్మణ్ గారు ఏసీబీ ఎందుకున్నది అనకూడదు. ఏసీబీ ఉంటది, కానీ మనంతటా మనం సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. వీఆర్ ఫర్ ది పీపుల్ అని చెప్పేసి. కాబట్టి ఒకటి లక్ష్మణ్ గారు అన్నట్టు ఎన్నాలో మాన్యువల్ ఉండటం సాధ్యం కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 2 years ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. కాబట్టి కంప్యూటరైజేషన్ వస్తుంది. ధరణిలో లోపాలు ఉన్నాయంటే అది తొందరపాటు చర్య. తొందరపాటును సరిదిద్దుకొని ధరణి ఖచ్చితంగా మళ్ళీ సైంటిఫిక్ గా దాన్ని ముందుకు తీసుకొచ్చి రావాల్సినటువంటి అవసరం ఉంది. లోపాలు ఉంటే వాటిని ట్రేస్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల మంది కొనుగోదారులు లాస్ అవుతున్నారు కాబట్టి హైకోర్టు అలౌ చేసింది. దీన్ని ఇప్పటికి వాడుకోవాల్సిందే, కానీ కంప్యూటరైజేషన్ సపోర్ట్ చేయక తప్పదు. ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఓకే, రైట్. మరో విషయానికి వస్తే శ్రీనివాస్ గారు, కాసేపట్లో ఢిల్లీకి సీఎం కేసీఆర్ పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. అంటే చాలామంది విశ్లేషకులు మాట్లాడేది ఏంటంటే కేసీఆర్ గారి స్వరం కాస్త తగ్గింది వచ్చిన ఎన్నికల రిజల్ట్స్ తోటి. బీజేపీ మీద కూడా ఇంతకుముందు మాట్లాడినట్టుగా పెద్దగా మాట్లాడలేదు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం రావాల్సిన పెండింగ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నిధుల కోసం ఈయన వెళ్తున్నారు అన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది అన్నది విశ్లేషకుల మాట. మీరేం చెప్తారు ఈ విషయంలో? ఖచ్చితంగానండి, చాలా ఇబ్బందుల్లోనూ ఉంది. ఇది ఎందుకు ఉంది అనేది ఎప్పటికీ వీళ్ళకి విజన్ లేకపోవడం, ఫెయిర్నెస్ లేకపోవడం, నిజాయితీ లేకపోవడం, రాష్ట్ర కేంద్ర సంబంధాల మీద వీళ్ళకి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం, చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం. ఈవేళ మీకు ఆయుష్మాన్ భారత్ని
తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు కరెక్ట్ గా చెప్పలేకపోయింది. ఉమ్, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఏదైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది నుంచి తొలగించడానికి ఆల్టర్నేటివ్ గా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అడ్రస్ చేసిందా ఆ సమస్యని? చేయలేదు. నువ్వు ఎందుకు దాన్ని వద్దంటున్నావు? దానివల్ల వీళ్ళకి ప్రయోజనం ఉందని ప్రజలు అందరూ అనుకుంటారు. మిగతా రాష్ట్రాలన్నీ అమలు చేసి అడాప్ట్ చేసాయి. మరి నీకెందుకు వచ్చింది ఇబ్బంది? నాకు ఈ కారణాల వల్ల ఈ కారణం వల్ల ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు చూడాలి ముందు. అంచేత వాళ్ళు నేను అంచేత ఆ స్కీమ్ని కానీ ఆ ప్రాజెక్ట్ కానీ నేను అడాప్ట్ చేయలేదు. ఓకే, దానికి వాళ్ళు ఏదో ఆ ప్రాజెక్ట్ వల్ల ప్రజా సంక్షేమం వాళ్ళు చెప్పారు కదా, అంతకన్నా మించిన సంక్షేమం నువ్వేమో చూపించావా? చూపించలేదు. ఇంకేదైనా వచ్చినట్టయితే మీరు అనేక పథకాలు, ఈ మిడ్ డే మీల్ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయా లేదా? దాని మీద ఏమన్నా నీకు అవగాహన ఉందా? లేదా నీకు అవగాహన లేకపోతే అధికారులు అడుగు, చెప్తారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత వస్తాయో. అది ప్రజలకు తెలియజెప్పు. ప్రజలకి తెలియచెప్పడంలో కేసీఆర్ ప్రభుత్వం చాలా ఫెయిల్ అయింది. కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక విధమైన అభిప్రాయం ఏ విధంగా వచ్చిందంటే విశ్వసనీయత అనే దాని మీద అభిప్రాయం వచ్చింది. ఆయన చేసే విషయాలు కరెక్ట్గా చెప్పడు, చెప్పిన విషయాలు చేయరు, కానీ విశ్వసనీయత. అదే కేంద్రం నుంచి ఏ నిధులు వస్తున్నాయి, ఏ నిధులు రావట్లేదు, విశ్వసనీయత చెప్పాలి, దాంట్లో లేదు. నిన్నొకటి రేపొకటి ఎల్లుండి ఒకటి మాట్లాడుతుంటే దాన్ని కన్సిస్టెన్సీ లేకపోవడం. ఈవేళ మీరు ఎందుకు వెళ్తున్నారో ఢిల్లీ అన్నది ముఖ్యమంత్రి గారు ముందే చెప్పుంటే ప్రెస్ మీట్ పెట్టి ఇవి ఈ కారణాలతో వెళ్తున్నాను, అది సాంప్రదాయం. నేను కేంద్రానికి వెళ్తున్నాను, కేంద్ర మంత్రులతో మాట్లాడతాను, ఈ మంత్రుల దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఆల్రెడీ నేను రిప్రజెంటేషన్ తయారు చేశాను, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేశాను, మనకి బాక్యాలు రావాలి, అక్కడి నుంచి రావాల్సిన డ్యూ అమౌంట్స్ ఉన్నాయి, ఆ అమౌంట్స్ మీద అడగడానికి వెళ్తున్నాను, కూర్చొని మాట్లాడతాను, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాను, బలానా నిధులకి, ఆ ప్రాజెక్ట్కి, ఈ ప్రాజెక్ట్కి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుంటే, చెప్పిన తర్వాత అక్కడ వెంటనే కలిసిన తర్వాత వెంటనే పూర్వం మంత్రులు వెళ్ళి కేంద్ర మంత్రుల్ని లేకపోతే నీతి ఆయోగ్ని, అప్పుడు పూర్వం ప్లానింగ్ కమిషన్కి వెళ్తూ ఉండేవారు అసలు. ప్లానింగ్ కమిషన్ ఇదే పని. ఇప్పుడు నీతి ఆయోగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఇగో పలానా మంత్రి గారు హామీ ఇచ్చారు, ఈ పని అయిపోయింది అని చెప్పడం అలవాటు. వెళ్ళేప్పుడు చెప్పాలి, వచ్చేప్పుడు చెప్పాలి. ఈయన ఎందుకు వెళ్తున్నారు? రాజీ చేసుకోవడానిక, మాట్లాడుకోవడానిక? రాజకీయ భారతీయ జనతా పార్టీకి, కేసీఆర్ యొక్క టీఆర్ఎస్ కి ఇక్కడ వైరుధ్యం ఉన్నా, కొట్టుకున్నా, కాంపిటీషన్ ఉన్నా, అక్కడ కేంద్రంలో ఆ రకమైనటువంటి రిఫ్లెక్షన్ ఉండదు. ఏ ప్రభుత్వం ఉండకూడదు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తున్నాను మీకు. చైనా యుద్ధం 1961 ఆ టైంలో చైనా యుద్ధం జరిగినప్పుడు ల్యాండ్ కావాల్సి వచ్చింది ఆర్మీ కోసం. విపరీతమైన ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత నెహ్రూ గారి టైంలో, మొన్న మోడీ గారి ప్రభుత్వం వచ్చే వరకు ఆ రైతులకి నష్టపరిహారం అందనేవ్వలేదు. అక్కడ బేస్ క్యాంపులు నడిపే, మరి ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత వదిలేదు. మిలిటరీకి ల్యాండ్ తీసుకున్న తర్వాత మిలిటరీ ఆధీనంలోనే ఉంటుంది అది. వాళ్ళు వెంటనే బేస్ క్యాంపులు అవన్నీ నడిపారు. మొన్న ఫస్ట్ ఆఫ్టర్ 60 years మొన్న రైతులకి 50 times నష్టపరిహారం ఇస్తూ కన్సార్షియం ఇంట్రెస్ట్ ఇస్తూ మొన్న పే చేశారు. ఎందుకు జరిగింది అది? ఆ జరగడం కారణం ఏమిటి? సరైనటువంటి వ్యక్తులు పట్టించుకోకపోవడం వల్ల అవకతవకలు. ఇటువంటి అవకతవకలు ఈ ప్రభుత్వంలో ఉంటే చెప్పండి అని ప్రధానమంత్రి గారు అన్నారు. ప్రధానమంత్రి ఆఫీస్ కూడా ఉంది. అంచేత ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఈయనకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఈయన బీజేపీని తిట్టారు, మోడీ గారు తిట్టారు, అందరినీ తిట్టారు. ఈయన పనులు జరగవు, తప్పది. ఈయన కూడా అలా ప్రచారం చేసుకున్నాడు. ఈయన అలా ప్రచారం చేసుకోవడం వల్ల ఈయన బలహీనపడిపోయాడు. అయితే నువ్వు సాధించలేవు అనమాట. నువ్వెందుకు? కొట్లాడేవాడు కావాలి, సాధించేవాడు కావాలి. నేనే సాధిస్తాను, నేనే కొట్లాడానని ఎన్నిసార్లు తెలంగాణ సాధన గురించి మాట్లాడుకుంటారని పక్కన పెట్టేయాలి. ఈవేళ తెలంగాణ అభివృద్ధిలో ఏమేమి చెప్పాము, ఏమేమి చేస్తున్నాము. ఇందాక చెప్పారు ఎవరో మిత్రులు, రైతుకు మీరు చెప్పారు, రైతుకి 3 ఎకరాలు ఎవరైతే ఎస్సీ రైతులు ఉన్నారో, దళిత రైతులు, వాళ్ళందరికీ 3 ఎకరాలు ఇవ్వాల్సింది ఇంతవరకు సాధ్యం కాలేదు. ఇది సాధ్యం కాలేకపోవడానికి కారణం ఇప్పుడు చెప్పేస్తారు, ధరణి పోట్ల ఆగిపోయింది. ధరణి పోట్లకి దానికి సంబంధం లేదు. రెండోది ఏమిటి? ఇళ్ళు, పక్కా ఇళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? 2 bedroom హౌసెస్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఫెయిల్ అయ్యారు? మూడోది ఏమిటి? ఉద్యోగాలు, నిధులు, నియామకాలు, నీళ్లు అన్నది ప్రధాన సమస్యతో తెలంగాణ ఏర్పడినప్పుడు వాటిని అడ్రస్ చేసావా? అడ్రస్ చేస్తే కేంద్రం యొక్క సహాయం ఎంత తీసుకున్నావు? దీంట్లో కేంద్రం ఇచ్చిన నిధులు ఏమిటి? కేంద్రం ఇచ్చిన నిధులు ప్రతి ప్రాజెక్టుకి కానీ, ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ మీ దగ్గర ఉన్నదా? లేకపోతే అందరు రెడీగా ఇవ్వడానికి మభ్య పెట్టడం వల్ల
మీరు కేంద్రం ఇవ్వలేదన్న వెంటనే మీ ఫెయిల్యూర్ కింద జనం అనుకుంటారన్న విషయం తెలియకపోవడం రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి మాట్లాడే మాటలు కాదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళొస్తున్నారు, ఏ విజయం సాధించారో వచ్చాకనే చెప్పాలి. వెళ్ళేప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఈ డిమాండ్ తో వెళ్తున్నాను, ఈ ఉన్నాయి నాకు రావాల్సిన బాకీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, కేంద్రం డ్యూ ఉంది, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం వెళ్తున్నాను, మాట్లాడేసిన తర్వాత ఇవి సాధించారని చెప్తే రాజకీయంగా పొలిటికల్ గ్రాఫ్ కేసీఆర్ గారికి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. ఓకే శ్రీనివాస్ గారు, సచిన్ గారు ప్లీజ్ ఫైనల్ గా సీఎం కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన మీద ఇవాళ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. జిఎస్టిఎంసీ ఎన్నికలైన తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోయారు, తగ్గారనేది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే ఆ తర్వాతనే రైతులు భారత్ బంద్ వచ్చింది. అవును. ఆ తర్వాత కేసీఆర్ అగ్రెసివ్ గా టిఆర్ఎస్ పార్టీ రైతు బంద్లో పాల్గొన్నది. తర్వాత ఈ తెలంగాణలో వాళ్ళే లీడ్ చేశారు. తర్వాత పబ్లిక్ సెక్టర్ కానీ ఎల్ఐసిని కానీ ఎందుకు ప్రైవేట్ చేస్తారో చెప్పండి అని ప్రధానమంత్రిని క్వశ్చన్ చేశాడు. తర్వాత ఈ రైతాంగాన్ని అమ్మడానికి కార్పొరేట్లకు అప్పజెప్పడానికి ఈ పని చేస్తున్నారని చాలా తీవ్రంగా విమర్శించింది టిఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ కేసీఆర్ కూడా అగ్రెసివ్ ఉన్నారు. కాబట్టి ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన అగ్రెసివ్నెస్ తగ్గిందనేది అబద్ధం, అది నిజం కాదు. అది నిజమై ఉంటే బీజేపీ వెంటనే ఢిల్లీ వెళ్ళేవాళ్ళు చర్చలకు. కానీ ఇవాళ భారత బంద్కు సపోర్ట్ ఇచ్చి ప్రధానమంత్రిని బీజేపీని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కాదు. కాబట్టి అదే స్టాండ్ ఆయన ఉండదలుచుకుంటే ఇవాళ కేంద్ర మంత్రులు అందరినీ కలిసి మాకు జిఎస్టీ మీద ఇంత డ్యూ ఉంది, లేదా ఇతర పథకాల మీద ఇంత డ్యూ ఉంది, ఒకటి నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నారు, చేయలేదు, తర్వాత నేషనల్ యూనివర్సిటీస్ పెట్టలేదు అన్ని కేంద్ర మంత్రులు అందరినీ కలిసి ఇవి ఇవ్వడం లేదు, కేంద్రం వివక్షత చూపెడుతుందని ప్రెస్ మీట్ పెట్టి అవి చెప్పి రైతు ఉద్యమ దగ్గరికి పోయి రైతు ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తామని ప్రకటించే అవకాశం ఉంది. ఒకటి ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏమిటంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కనిపిస్తే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లో ఖచ్చితంగా రాజకీయాలు రైతు ఉద్యమం చర్చ వచ్చే అవకాశం ఉంది. మేము మా పార్టీ నిలబెట్టుకోవడానికి అగ్రెసివ్ గా బిహేవ్ చేయాల్సి వచ్చింది. మీరంటే కోపం లేదు కాబట్టి మీతోటి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మేము సపోర్ట్ ఇస్తాము, కానీ మా పార్టీని నిలబెట్టుకోవడానికి మేము అగ్రెసివ్ గా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి ప్రధానమంత్రి కనుక అపాయింట్ ఇస్తే ఈ విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. గతంలో ఆయన దోబూసులాట, అక్కడ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ వేరే అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన కనుక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోతే కేంద్ర మంత్రులు అందరినీ కలిసి మాకు అన్యాయం చేసింది రాష్ట్రం ప్రకటించి ప్రెస్ మీట్ ప్రకటించి రైతుల బంద్ కాకపోతే ప్రధానమంత్రి రాజీ చేసుకొని మాట్లాడి వస్తాడు. ఇది 2 జరిగేటువంటి అవకాశం. శ్రీనివాస్ గారు ఏమైనా చెప్తారా? టైం లేదు, ప్లీజ్ సింపుల్ గా కంక్లూడ్ చేయండి. ఇక్కడ రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాల గురించి మాట్లాడేప్పుడు కేసీఆర్ గారు ఆయన ఈ రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, సంతోషం, చాలా క్లారిటీ వచ్చింది, ఆయన క్లారిటీ ఉంది, పర్వాలేదు. ఈ 3 చట్టాలు రాకముందు రైతు పండించిన ఉత్పత్తి మార్కెటింగ్ లో వచ్చిన ఇబ్బందులు ఆయనకు తెలిస్తే చాలా సార్లు రైతులు ఉద్యమించారు. తెకాయత్ కానీ లేకపోతే మన జోషి గారి ఉద్యమాలు కానీ అనేక భారతీయ కిసాన్ సంఘ ఉద్యమాలు కానీ అన్ని తెలుసు మనకి. ఈ రైతు ఏంటి రాజకీయ నాయకుల్లాగా ఎనలిస్టుల మధ్య వివాదాలు ఉండకూడదు ప్లీజ్. ఒక హెల్తీగా వెళ్దాం. ఓకే రైట్, టైం లేదులేండి, సింపుల్ గా కంక్లూడ్ చేయండి శ్రీనివాస్ గారు. టైం లేదు, చాలా టైం తీసుకున్నాం. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పండి. ఇప్పుడు రైతులకి కలిగిన నష్టాన్ని ఈ ప్రస్తుత చట్టాలు 3 చట్టాల వల్ల ఏదో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కానీ రైతుల మార్కెటింగ్ గురించి కానీ జోన్లు అయితే తీసేసి ఏదైతే అడ్డులు తీసేసి రైతు ఎక్కడైనా మార్కెట్ చేసి 3 చట్టం ఉండండి సార్. ఈ చేసుకునే దానికి ఆయన అభ్యంతరాలు స్పష్టంగా చెప్పి నేను మద్దతు ఇస్తున్నా అంటే నేను కూడా గౌరవించేవాడిని. అసలు ఈ దగ్గర రైతులకు పడుతున్న బాధల మీద అవగాహన లేదు, దీనికి ఆ చట్టాల గురించి కూడా ఏం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తప్పేం లేదు, ఆయన మద్దతు ఇవ్వనివ్వండి. కానీ నేను చెప్తున్నాను, ఈవేళ అవగాహన లేకుండానే రాజకీయం చేశారు, ఆయన కూడా రాజకీయం చేశారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ గోశాల శ్రీనివాస్ గారు. సచిన్ గారు ఏంటి? ఎకరానికి 5,000 తప్పే ఉందండి.
కేసీఆర్ తప్పైతే మోడీ ఇవ్వద్దు. కానీ ఓకే. 2000 నుంచి 6000 కుటుంబానికి రైతు సహాయాన్ని పెంచాడు. అంటే ఇట్ ఈస్ రైట్ పాత్ అని చెప్పేసి కరెక్ట్. రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రైట్, ఓకే. ప్రొడక్షన్ లో, డిస్ట్రిబ్యూషన్ లో, మార్కెటింగ్ లో నష్టపడుతున్నారు. అట్లీస్ట్ దే ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్ రైతు బంధు. థ్యాంక్ యూ సచిన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ గోసాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇది ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్ ధరణి పోర్టల్కి